కర్నూలు నగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమాచార శాఖ భవన్ ప్రాంగణంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ బృందం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన నాగశేష మట్టి వినాయకుడికి 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అల్పాహారం, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9వ రోజున గురువారం డ్వామాపిడి రమణారెడ్డి, ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషాలు హాజరై పూజలు చేశారు. అనంతరం అల్పాహారం ఏర్పాటు చేశారు. కమిటీ బృందం సభ్యులకు ఘనంగా సన్మానం చేశారు. తదనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి శోభాయాత్ర ప్రారంభించి బాణాసంచా, నృత్య ప్రదర్శనలతో ప్రభుత్వ వైద్యశాల, మెడికల్ కళాశాల, బుధవారపేట మీదుగా వినాయక ఘాట్కు వెళ్లి అంగరంగ వైభవంగా నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయ గణపతి ఉత్సవ కమిటీ బృందం శ్రీనివాసులు, విద్యాసాగర్, మంజునాథ్, రామకృష్ణ, విజయ్ కుమార్, శ్రీనాథ్ రెడ్డి, సాయికుమార్ నాయుడు, అవినాష్, మోహన్, కిషోర్, విజయ్, అసిఫ్, మధు, విజయ్, గంగాధర్, వివిధ సంస్థల జర్నలిస్టులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయ్యా భక్తులారా అక్కడ గణేష్ మహారాజ్ వారు నవరాత్రోత్సవాలను జరుపుకొని మీ దగ్గర ఉన్నారు. తిలకించిన తక్షణమే మీరు తిరిగి క్షేమంగా ఉండే ప్రదేశానికి చేరుకొని మరీ తిలకిస్తూ ఉండాలి. భక్తాదులందరూ కూడా క్షేమంగా సంతోషంగా అక్కడ ఒక చోట కూర్చొని తిలకించవలసిందిగా కోరుతూ ఉన్నాం. శ్రీ శ్రీ వివేకానంద వరసతి వినాయక భక్త బృందం ఎర్రబుర్జు గోపాల్ గారి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుండి వినాయక మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, 40 సంవత్సరాలు ఏకదాటిగా గడుపుతూ ఉన్నారంటే ఆ గణనాథుడు వారిపైన ఉన్నటువంటి కరుణా కటాక్షము, వారిపైన అనుగ్రహించినటువంటి దీక్ష కమిటీ సభ్యులు
ఆకేపూడి వెంకటేశ్వర్లు, రాహుల్, అను,